పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు రథాలపేటలో 19-16 వార్డు ప్రజల అభ్యర్థన మేరకు మున్సిపల్ స్థలంలో వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం వేరే ప్లేస్కు మార్చి వాలీబాల్ కోర్టు ఆధునీకరణకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వకంగా 19 మరియు 16 వార్డుల జనసేన నాయకులు యువకులు మహిళల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుంటుందని రథాలపేటలో 19-16 వార్డు ప్రజల అభ్యర్థన మేరకు మున్సిపల్ స్థలంలో వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం వేరే ప్లేస్ కు మార్చి వాలీబాల్ కోర్టు ఆధునీకరణకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చాలా సానుకూలంగా స్పందించారని, దానిపై కొన్న యువత అంతా కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారని అన్నారు. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని వెంటనే సంప్రదించారని, దానిపై సమగ్ర విచారణ చేసి ఆ సమస్యను తీర్చే విధంగా చర్యలు తీసుకొని పడతాయని అని అన్నారు. అలాగే వాళ్ళు ఆడుతున్న వాలీబాల్ కోర్టుకు ఇంకేమైనా అవసరాలుంటే తెలపాలన్నారు. అనంతరం సురవరపు సురేష్ మాట్లాడుతూ ఎటువంటి అవసరం ఉన్న వెంటనే స్పందించే వ్యక్తి, అభ్యుదయక భావాలతో కులమత భేదాలు లేకుండా అందరినీ ఒకేలా చూసే మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అలాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. అనంతరం మారమ్మ గుడి కోసం మాట్లాడుతూ ఈ గుడి ఎంతో పురాతనమైందని, పూర్వవైభవం తేవడానికి శిథిలావస్థలో ఉన్న గుడిని పునర్నిర్మాణం చేస్తామని, నిధులు శాంక్షన్ అవగానే పనులు మొదలు పెడతామని అన్నారు. అనంతరం ఇందిరానగర్లో ఉన్న కాలువ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, ఎక్కువ లోతుండేలా పోడికి పనులు తీయాలని అక్కడ కాంట్రాక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాన లాజర్ బాబు, పిఠాపురం పట్టణ వైస్ ఇన్ఛార్జ్ బారిపల్లి అనిల్ కుమార్, జనసేన నాయకులు బొజ్జా లవరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేళం రామకృష్ణ, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జా కుమార్, పిఠాపురం వార్డు ఇన్ఛార్జీలు పోలిశెట్టి చంద్రశేఖర్, బొజ్జా వీరమణి, వనం వీరబాబు, ముమ్మడి సురేష్, కుక్కల నాగమణి, వీర మహిళలు భాను, అరుణ, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. పరిష్కారం దిశగా చూపించింది, మొదటి నుంచి పట్టుబడింది ఈ రాజబాబు గారును, మీ వార్డు వంశీ తను 19వ వార్డు ఇన్ఛార్జ్. వీళ్ళే పదే మా దగ్గరికి వచ్చి, మేడం మాకు ఈ సమస్య ఉంది, మీరు పైకి తీసుకువెళ్ళండి. సురేష్ గారు చెప్పినట్టుగా పాడా డైరెక్టర్ గారు కూడా ఇది బాగా మీకు డెవలప్ చేసి ఇస్తారు. అలాగే అక్కడ వాటర్ హెడ్ ట్యాంక్ చుట్టూ కూడా మనకి పట్టణ సుందరీకరణ అని చెప్పేసి ఒకటి ఉంది. అలాగే పట్టణంలో కూడా నగరవాడి మాకు ఈ సమస్య ఉంది, మీరు పైకి తీసుకువెళ్ళండి. సురేష్ గారు చెప్పినట్టుగా పాడా డైరెక్టర్ గారు కూడా ఇది బాగా మీకు డెవలప్ చేసి ఇస్తారు. అలాగే అక్కడ వాటర్ హెడ్ ట్యాంక్ చుట్టూ కూడా మనకి పట్టణ సుందరీకరణ అని చెప్పేసి ఒకటి ఉంది. అలాగే పట్టణంలో కూడా నగరవనాలు పెంచమని చెప్పేసి ఉంది. మనకి ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ మనకి గ్రీనరీ వచ్చేటట్టుగా ఈ నగరవనాలని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనకి కాలుష్యం బాగా పెరిగిపోయింది. కాలుష్యం వలన అందరికీ కూడా ఆస్మాలు ఇలాంటివన్నీ వస్తాయి. అవి తగ్గించడానికి మనకి ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా అక్కడ మనం డెవలప్ చేసుకుంటూ చుట్టూ కూడా ఫెన్సింగ్ కిందే చెట్లు పెంచుకుంటే చాలా మంచిది, అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ విషయం మీద కూడా మన ప్రభుత్వం కృషి చేస్తుంది. తర్వాత చాలామంది మాట్లాడతారు ఏంటి ఎస్సీ పేట ఇలాంటి చోట అసలు అభివృద్ధి జరగదు అని. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటంటే పిఠాపురంలో ఎక్కడ ఏ కోణంలో కూడా అభివృద్ధి జరగలేదు అన్న మాట వినపడకూడదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా కృషి చేస్తున్నారు. ప్రతి పేటలో కూడా ఒక పార్క్ ఉండాలి, అలాగే నగరవనానికి సంబంధించినట్టుగా చెట్లు పెంచుకోవాలి. ఒక మనకి అమృత్ భారత్ స్కీమ్లో ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై ఉండాలి. మనకి రోడ్లు, డ్రైన్లు మెయిన్ పిఠాపురంలో డెవలప్మెంట్కి అవరోధాలుగా ఉన్నవి. అవన్నీ కూడా గ్రాంట్లు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి పేటకి కూడా ఒక రోడ్డు సమస్య వచ్చినప్పుడు మేము వెంటనే మేడం గారికి, మరి సురేష్ గారికి, మరి పీడీ గారికి, కమిషనర్ గారికి చెప్పిన కమిషనర్ గారు చాలా వరకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే ఆ మేడం గారిని, సురేష్ గారిని, పీడీ గారిని పట్టుకుని మేము అన్నీ చూపెట్టి వార్డు తిరిగి అన్నీ చూపెట్టినప్పుడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లైట్ దిగి మేడం గారు వైజాగ్ నుంచి ఎకాయికిని కానీ ఇక్కడ రావడం జరిగింది. అలాగే సురేష్ గారు కాకినాడ నుంచి ఎన్నో పనులుండి రావడం జరిగింది. పీడీ గారు కూడా వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత పీడీ గారు కూడా వచ్చి వార్డు అంతా తిరిగి ఈ 16వ వార్డు, 19వ వార్డు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చూసి మీరు ఎలా మా ప్రాబ్లంని ఎంత త్వరగా సాల్వ్ చేసినటువంటి సురేష్ గారికి, మేడం గారికి, పీడీ గారికి మేము కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆదేశాలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసినటువంటి ఈ నాయకులకి వెంటనే ఆయన ఈ యొక్క పేద ప్రజల యొక్క దుస్థితిని జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 16వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు ఒక రథాలపేట. ఇది మా చిన్నప్పటి నుంచి కూడా ఒక 60-70 సంవత్సరాల నుంచి మా పిఠాపురంలో ఫస్ట్ ఏర్పడిన పేట ఇది. అలాగే పిఠాపురం మెయిన్ రోడ్లో అంబేద్కర్
సెంటర్ ఉందంటే ఎక్కడంటే పిఠాపురం మెయిన్ రోడ్లో ఒక 60-70 సంవత్సరాల నుంచి మన ఈ సెంటరే ఫస్ట్ వచ్చేది. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత మొదటి కూడా ఆయనకు వచ్చి దండ వేయడం కూడా జరిగింది. అక్కడే మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. అదే రోజున కూడా మా అందరితో కూడా కార్యకర్తలు అవనివ్వండి, మా జన సైనికులు ఎవరండి, ఎవరైనా సరే కూడా ఈ యొక్క మన కుల మొత్తం భేదం లేకుండా అన్ని వార్డుల్లో కూడా డెవలప్ అవ్వాలా, ఒక పట్టణాన్ని సుందరీకరణ చేస్తాను ఒక హామీ ఇచ్చారు ఆయన. ఆ ఇచ్చిన విభాగంలో ఒక నెలల క్రితం లాజర్బాబు వచ్చి అన్న మాకు ఇక్కడ మా 16-19 వార్డుల్లో కుర్రోళ్ళు అయితేనే పెద్దలైతేనే చిన్న గ్రౌండ్ ఉంది, మాకు ఒక 10 సెంట్లు దగ్గర ఆ పక్కన చిన్న అమ్మవారి గుడి కూడా ఉంది, ఇది తీసుకొచ్చి ఈ రోజు ఈ మధ్యకాలంలో అమృత 2050 వరకు వాటర్ ట్యాంకులు అనేవి వచ్చాయి కొత్తగా. ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గ్రాంట్ అది జగ్గ చెరువు కట్టడం అయింది. మన 2050 వరకు కూడా ఈ అర్జునపేటలో దళిత సంఘాలకి 2050 వరకు ఈ వాటర్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఆ కమిషనర్ ఏం చేశారంటే ఇక్కడ సైట్ ఉందన్న ఉద్దేశంతో వచ్చి ఈ సైట్ని చూడడం జరిగింది. ఈ సైట్ మేము కూడా ఆయన చూసిన తర్వాత లాజరావు చెప్పిన తర్వాత అండి మన ప్రీతమైన ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని ఒక టెంపుల్ సిటీగా డెవలప్ చేద్దామని చెప్పేసి మన ఆయన అంటే వాగ్దానాల్లో ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే పిఠాపురంలో టెంపుల్స్ చాలా వాటికి ఆయన గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గొల్లమారం తల్లి గుడి అని చెప్పి చాలా ప్రాచీనమైన గుడి, రాజుల కాలం నాటిది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఖాళీ స్థలంలోనే వీళ్ళు జాతర చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఖాళీ స్థలానికి సంబంధించి ఇంతకుముందు ఒక ప్రపోజల్ ఉండేది వాటర్ హెడ్ ట్యాంక్ కట్టాలని. కానీ వీళ్ళు ప్రజలందరి కోరిక మీద అది మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంక్ వద్దు, ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని మనం మన ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఆక్యుపై చేయడం కుదరదు, కాబట్టి ఆ స్థలాన్ని వాళ్ళకే వదిలివేయాలి, వాళ్ళు ఎలా కావాలంటే అలా డెవలప్ చేసి ఇవ్వండి అని చెప్పేసి కొన్ని లక్షల గ్రాంట్ ఆయన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇక్కడ ఉన్న స్థలాన్ని ఒక వీళ్ళు ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలుగా, లేదా వీళ్ళు వాలీబాల్ కోర్టు కింద అంటే వాలీబాల్ కోర్టు కింద అన్ని విధాలుగా డెవలప్ చేసి వీళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ గొల్లమారం తల్లి గుడి కూడా చాలా పురాతనమైంది, చాలా మహిమగల తల్లి, చాలామంది ఇక్కడ నమ్మకంతో జాతర చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గుడి కూడా శిథిలావస్థలో ఉంది అనే విషయాన్ని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించి దీనికి కొంచెం గ్రాండ్ ఒక 10-15 లక్షల వరకు ఆయన శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ గ్రాంట్ రాగానే ఈ గుడిని పునరుద్ధరించి మళ్ళీ వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ జాతరలు చేసుకునేటట్టుగా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కూడా వీళ్ళకి సమకూర్చమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ శుభవార్తను చెప్పుదామని మేము ఈ పేటకి ఈరోజు రావడం జరిగింది. ఈ రథాల పేట అనేది అందరికీ తెలుసు, పిఠాపురం యొక్క అంటే మనకి రాజుల కాలం నుంచి కూడా ఇక్కడ రథాలు అవన్నీ తయారు చేసేవారు, అందుకనే దీనికి రథాల పేట అని వచ్చింది. ఇదేమి ఇప్పుడు కొత్తగా వచ్చిన పేట కాదు, చాలా శతాబ్దాల నుంచి ఉన్న పేట. ఇది ప్రస్తుతానికి అన్ని రకాల కులస్తులు ఇక్కడ ఉన్నారు, అన్ని రకాల మతస్థులు ఉన్నారు. ఏ మతాలకి కానీ ఏ కులానికి కానీ ఆయన కట్టుబడి లేరు. అన్ని కులాలని డెవలప్ చేద్దామన్న ఉద్దేశమే శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక నాయకుడిగా ఎదగాలన్నది ఆయన ఉద్దేశం. నాయకుడు అంటే అది ఒక పదవి కాదు, ఒక బాధ్యత. ప్రతి వాళ్ళు కూడా బాధ్యతతో ఉండి మీ పేటను మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది, రోడ్లు వేస్తుంది, ట్రైన్స్ వేస్తుంది, మీకు ఇక్కడ గుడి డెవలప్ చేసి ఇస్తుంది, అక్కడ ఈ ఫంక్షన్ హాల్ కింద కూడా మీరు అది కన్వర్ట్ చేసి ఇస్తుంది. అంతా చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీది, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది. ఆ డ్రైన్లు చెత్త వేయకుండా చూడండి, రోడ్లు కూడా బాగుండేటట్టు చూడండి. మీ పేటలో రోడ్లు నేను చాలా వరకు చూశాను, మెయిన్ రోడ్డు కంటే చాలా కిందకు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కొంచెం వర్షం వచ్చినా ఆ డ్రైన్లో ఉన్న నీరంతా రోడ్డు మీదకి వచ్చి మీకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అవన్నీ ఫొటోస్ వీడియోస్ నాకు వంశీ పెట్టడం జరిగింది, నేను అవి ఆయనకు పంపించాను పవన్ కళ్యాణ్ గారికి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పిఠాపురంలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, దాని తర్వాత నగర వనాలు, వీటన్నిటి కూడా మనకి ఫండ్స్ వచ్చాయి. వాటిని ఒక్కొక్క దాన్ని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు చేసిన దాన్ని మనం కొంచెం టైం ఇస్తాం. ఏ ఒక్క ఇల్లు కూడా ఒక్క రోజులో పూర్తవదు. అలాంటిది ఇంత పెద్ద డెవలప్మెంట్ అంటే ఒక రోజు 1-2 నెలలు అయ్యేది కాదు. వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరికీ మనం సహకరిద్దాం, మన పిఠాపురాన్ని అందంగా తీర్చిదిద్దుకుందాం. ఎందుకంటే మనకి పిఠాపురం అభివృద్ధి చేసి ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో నుంచి మొట్టమొదటి రోజు చెప్పారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. అందరికీ నమస్కారం అండి. మన ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను ప్రతి వార్డుని ఇన్స్పెక్ట్ చేస్తూ ఈ వార్డు దగ్గరికి వచ్చినప్పుడు అంబేద్కర్ జయంతికి ఇంచుమించు 15 రోజుల ముందు ఇక్కడికి వచ్చానండి.
అప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఇది వాలీబాల్ కోర్ట్ అండి, మాకు ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మించడానికి ట్రై చేస్తున్నారండి, ఇది మేము ఆడుకునేది అని చెప్పారు. నేను అది జస్ట్ వాలీబాల్ కోర్ట్ కిందే అప్పుడు నేను చూశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఒక్క వాలీబాల్ కోర్టే కాదు, వీళ్ళ పిల్లలదే కాదు, మొత్తం 16, 19 వార్డుల వాళ్ళందరిది కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ వార్డులోనే వాళ్ళు ఏ ఫంక్షన్స్ చేసుకున్నా సరే, లేదంటే ఏదైనా కార్యక్రమం, పుట్టినరోజు ఫంక్షన్ చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా అన్నీ కూడా ఇదే గ్రౌండ్లో చేసుకుంటాము. దీంతో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంకు కట్టకుండా వేరే చోట చూసుకుంటే బాగుంటుందండి, మీరు మాట్లాడండి పెద్దవాళ్ళతో అన్నట్టుగా చెప్పారండి. నేను అది అంటే పైకి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమని పాడా డైరెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసారండి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ గొల్లమారమ్మ తల్లి గుడి అని చెప్పి ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అది శిథిలావస్థలో ఉంది. ఆ తల్లికి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జాతర చేసుకుంటారు. ఆ జాతర సమయంలో కూడా ఇదే వార్డులో వాళ్ళు ఆ జాతర కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఇలా ఇంత ఇదిగా ప్రజలతో మమేకమై ముడిపడి ఉన్న ఈ చోటు వాళ్ళకి వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మించడం వల్ల పోతుందని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారండి. మొత్తం ప్రజలందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది మన పాడా డైరెక్టర్ శివరాం ప్రసాద్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరవేయడం జరిగిందండి. వెంటనే ఆయన ఈ విషయంలో ప్రజలే ముఖ్యం మనకి, ఎందుకంటే వీళ్ళు ఆడుకోవడానికి అడుగుతున్నారు. చిన్నపిల్లలు ఇప్పుడు యువత అందరూ కూడా ఆడుకుని ఆటల్లో పైకొచ్చి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఆయన వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వేరే ప్రదేశంలో వాటర్ హెడ్ ట్యాంక్ గురించి చూడండి, ఇంకా గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి కదా, వీళ్ళకి మటుకు ఈ స్థలం వీళ్ళకే కేటాయించాలి అని చెప్పేసి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదే ఆదేశించడం జరిగిందండి. దానివలన ఈ చోటు వీళ్ళకే అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు యథావిధిగా ఇక్కడ వాలీబాల్ క్రీడలు ఆడుకోవచ్చు, ప్లస్ వాళ్ళ ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా, అంటే ధార్మిక కార్యక్రమం అంటే హిందూ ధర్మం అని కాదు, ఇక్కడ చాలా మంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అవన్నీ కూడా ఇక్కడే చేసుకుంటారు. కాబట్టి అందరికీ కూడా ఇది ఉపయోగపడే స్థలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఆ కార్యక్రమం ప్రకారం నేను ఇక్కడికి వచ్చి ఈ శుభవార్తను వీళ్ళందరికీ తెలిసి వీళ్ళ సంతోషంలో నేను కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేయడం కూడా జరిగిందండి. వీళ్ళ సంతోషాన్ని ఆ విధంగా, వీళ్ళ కృతజ్ఞతను ఆ విధంగా తెలియజేసుకున్నారు. వీళ్ళు పిఠాపురానికి మంచి పేరు తీసుకురావాలి.